తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పెను విప్లవం రాబోతూ ఉంది. మరి ఆ యొక్క విప్లవం బీసీ విప్లవం మరి మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైబడిన బీసీలకు రాజకీయంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో కూడా మరి వాళ్ళ అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా ఎన్నికలు రాగానే బీసీలని మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మరి మోసగిస్తున్నటువంటి సందర్భాలే గత 7 దశాబ్దాల నుండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ బీసీ సమాజం మేల్కొన్నది కాబట్టి మరి యొక్క పార్టీల వైఖరి కూడా మార్చుకుంటూ మరో మార్గంలో బీసీలని మోసం చేసేటటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేపట్టి బీసీల వాటా ప్రకారం రాజకీయంగా 42% స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో కూడా మరి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం కావచ్చు, మరి వాణిజ్య వ్యాపార రంగాల్లో 42% రిజర్వేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎంబీసీ బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి సంవత్సరానికి మరి 20 కోట్లతోని మరి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి ఆ యొక్క బీసీ కులాలని ఆదుకుంటామని చెప్పినటువంటి విషయం కావచ్చు, మరి బీసీల ఉన్నత విద్యకై 10 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తామన్నటువంటివి కావచ్చు. ఇవేవి కూడా అమలు చేయపోగా మరి కులగణాన్ని చేపట్టి తూతూ మంత్రంగానే దాన్ని ముగించేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ మేధావులు, బీసీ రాజకీయ ప్రముఖులు, బీసీ ఉద్యమకారులందరూ కూడా మరి బీసీలు ఏకం గారు అనేటటువంటి పరిస్థితిలో ఉండబడినటువంటి పార్టీలని కళ్ళు తెరిచే విధంగా, దిమ్మ దిగే విధంగా ఐక్యమై మరి గర్జించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మరి బీసీలని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పడం మరి యొక్క బీసీ సమాజం యొక్క విజయంగా భావిస్తూ, బీసీల గొప్పతనంగా భావిస్తూ మరి దీంట్లో భాగస్వాములైనటువంటి ఈ బీసీ సమాజానికి మరి బీసీ ఉద్యమకారుల తరఫున, బీసీ జాక్ పక్షాన మా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం ఈ దేశమంతా తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మరి దేశంలో ఉండబడినటువంటి బీసీలను అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కించి మరి యొక్క వాళ్లకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలని నినాదంతో వాళ్ళ దేశ రాజకీయాల్లో చేస్తున్నటువంటి సందర్భంలో మరి దానికి రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మరి వాళ్ళ చర్చ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా బీసీ సోదరులు ఇవాళ మేల్కొన్నారు. బీసీలంటే ఓటేసేటటువంటి యంత్రాలుగా భావించినటువంటి ఈ 1, 2, 3% ఉండబడినటువంటి అగ్రవర్ణాల మరి వైఖరిలో మార్పు వచ్చే విధంగా ఇవాళ బీసీలు మరి స్పందిస్తున్నటువంటి తీరు నిజంగా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే రేపు 27వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మా యొక్క మేధావులు, మా యొక్క బీసీ కుటుంబాల నుంచి మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందినటువంటి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండబడినటువంటి వాళ్ళకి ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఆ ఏరియాల మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఒకటి, టీచర్స్ ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఏకమై మా ఓటు మేము వేసుకొని మా చైతన్యాన్ని మేము ప్రదర్శించుకుంటామనే స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మళ్ళీ మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలని కన్ఫ్యూజ్ చేసే విధంగా డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితిని కూడా మరి యొక్క మా బీసీ సమాజం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఎక్కడైతే బీసీ సమాజం పోటీలో ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ప్రియారిటీ ఓటింగు. మరి ఇవాళ మన ఓటుని మన జాతులలో నిలబడ్డటువంటి వాళ్లకు 1, 2, 3 ప్రాధాన్యత ప్రకారం మన వర్గాలకు మనం ఓటేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఓటుని మన వర్గాలకు వేసుకోవాలి తప్ప మన వర్గం కానటువంటి మనల్ని 75 సంవత్సరాల నుండి మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి
మరి మన పిల్లల నోటికాడు ఉద్యోగాలని తన్నుకపోయేటటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు పలికినటువంటి ఈ వర్గాలని మరి మనం ఇవాళ మరి బుద్ధి చెప్పకపోతే మరి భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు అంధాకారం అయ్యే పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మా యొక్క గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప ఉద్యమానికి మరి బాటలు వేసేటటువంటి ఎన్నిక. దీన్ని ఆషామాషిగా మరి తీసుకుంటే మన అందరం మన పిల్లల యొక్క భవిష్యత్తు అంధాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ మన బీసీలు ఐక్యమైనటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కూడా దిగొచ్చినటువంటి సందర్భం. మరి ఇవాళ మనం అందరం ఎవరికి వాళ్ళం మన అంతరాత్మ సాక్షిగా తెరచాటుకు పోయి మనం వేసేటటువంటి ఓటుని 75-80 సంవత్సరాల నుండి మనల్ని దోపిడీ చేసి మన రక్తాన్ని పీల్చుకొని మరి వాళ్ళ మన రక్తాన్ని పీల్చుకున్నటువంటి రూపంలో సంపాదించినటువంటి సంపాదనతోనే మరి ఈనాడు బీసీలు ఎవరు కూడా ఖర్చు పెట్టుకునేటటువంటి దమ్ము లేదు. మరి వాళ్ళ మేము ఓటుకు 5 కాకపోతే 10, 10 కాకపోతే 20 అనేటటువంటి ఛాలెంజ్లు విసురుతున్నటువంటి ఈ అగ్రవర్ణ దోపిడీదారులకు బుద్ధి చెప్పాల్సిందిగా మా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు మరి మన యొక్క భవిష్యత్ తరం యొక్క అంధాకారాన్ని మరి మనం గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాల బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ ఇంటలెక్చువల్స్ చేసే పోరాటానికి మరి మీ ఓటే మరి అస్త్రంగా భావించి మీ ఓటు మరి ఆ యొక్క రిజల్ట్కు మరి యొక్క ఈ మార్పుకు పునాదిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క టీచర్స్ ఎన్నికల్లో మరి ఇక్కడ ఏదైతే ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి ఎన్నికలలో మరి పూల రవీందర్ గారు అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ గారు మరి వీళ్ళిద్దరినీ కూడా మన యొక్క సంఘాలు గుర్తించి